పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి నిర్గమాకాండం 17వ అధ్యాయం 13వ వచన భాగాన్ని ఒకరు చదువుతుండగా మిగిలిన వారు మీరు బైబిల్ తెరచి ఆ వచ్చిన భాగాలు మీరు గమనించండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 13వ వచనం. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలచెను. ఈ వచన భాగంలో ఉన్న మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఈ ఆరాధనలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని ఘనపరిచాం. ఈ సమయంలో నీ మాటల కొరకు మేమందరము కనిపెట్టుకుని ఉన్నా నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సిలువ చోటును మరుగు చేయండి. మొదటిగా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. లైవ్లో నీ మాటలు వింటున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దర్శించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొక మారు నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన పరిచర్యలో సోషల్ మీడియా, యూట్యూబ్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటిల్లో ఆదివారము ఆరాధన కానివ్వండి, శనివారం విజ్ఞాపన ప్రార్థన కానివ్వండి, ప్రత్యేక కూడికలు, ఇవన్నీ కూడా లైవ్ ద్వారా మరి టెలికాస్ట్ చేయబడతా ఉన్నాయి. వీటిని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాలు, అనుదిన వాక్యాలు మీకు పంపించబడతా ఉన్నాయి. వాటిని మీరు గమనించండి. ఆ వాక్యాలు మీరు చదువుకోండి. వాటిని బట్టి దేవుని దగ్గర మీరు ప్రార్థన చేసుకోండి. ఇతరులకు దానిని మీరు షేర్ చేసే ఆ ప్రయత్నం కూడా మీరు చేయాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన పరిచర్యలో అది కూడా ఒక భాగం. ఖచ్చితంగా దాన్ని మనం ప్రోత్సహించాలి. ఆ పరిచర్యలో మన వంతు మనం కూడా సహకరించాలి. అటువంటి ఆలోచన, ఆ వివేకాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆ వాక్యం మిమ్మల్ని దర్శించినట్లయితే, ఆ వాక్యం ద్వారా మీరు ఆదరించబడి బలపరచబడినట్లయితే మీరు దాన్ని లైక్ చేయండి. దాని క్రింద ఒక కామెంట్ పెట్టండి. అలా చేయటం ద్వారా మీరు దాన్ని ఫాలో అవుతున్నారనేది మాకు అర్థమవుతుంది. దానిని బట్టి మేము కూడా ఎంకరేజ్ చేయబడి ఇంకా అప్డేట్ చేయడానికి, దాని కొరకు చేయవలసినటువంటి ప్రయత్నాలు చేయడానికి అది మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. సో అది మనకు సంబంధించింది, అనేటువంటి ఒక భారాన్ని, బాధ్యతను మీరు కలిగి ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మన యూట్యూబ్ పరిచర్యను కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పరిచర్యలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. సో చదవబడినటువంటి వాక్య భాగాన్ని నేను మరొకసారి చదువుతాను. మీరు జాగ్రత్తగా ఈ వచన భాగంలో ఉన్న మాటను మీరు గమనించండి. బైబిల్ తెరిచి అందరూ ఒకసారి చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 13వ వచన భాగం. యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలచెను. ఈ మాటకు ముందుగా ఇంకొక చిన్న పదం ఉంది. ఏంటి ఆ పదం అంటే అట్లు. అట్లు ఏంటి చెప్పండి? పొద్దున్న టిఫిన్ చేసింది గుర్తుకు వస్తుందా మీకు? దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఇడ్లీ, అట్టు అవి కాదు. యెహోషువ కత్తివాడి చేత అమాలేకును అతని జనులను గెలచెను. ఈ గెలుపు ఎలా యెహోషువ స్వతంత్రించుకున్నాడో దానిని ఉద్దేశించి ఆ పదం అక్కడ పొందుపరచబడింది. అట్లు. ఆ క్రమం, అతడు వెళ్ళిన క్రమం అతనికి గొప్ప గెలుపును తీసుకొని వచ్చింది.
ఈ రోజున దేవుని పిల్లలంగా మన జీవితంలో మనం గెలుపును చూడాలి, గెలుపును పొందాలి. మన జీవితంలో గెలుపును మనం కలిగి ఉండాలి. యేసు నామములో ఓటమి దూరమవునుగాక. గత దినాలలో, గత అనుభవాలలో ఒకవేళ ఓటమిని మనం చవి చూస్తే, ఓడిపోయిన చోటే దేవుడు మరలా మనల్ని గెలిపించునుగాక. ఎక్కడ మనం పడిపోయామో అక్కడే దేవుడు మరలా తిరిగి మనలను నిలవబెట్టునుగాక. ఎక్కడ మనం నిందించబడ్డామో, అవమానపరచబడ్డామో, ఎక్కడ హేళన చేయబడ్డామో అక్కడే మన తల పైకి ఎత్తబడునుగాక. అక్కడే మనం ఘనపరచబడుదుముగాక. దేవుని మహిమ కొరకు మనం నిలబడుదుముగాక. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. ఆ గెలుపు వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, దానికి చక్కగా ఒక పదం అక్కడ పొందుపరచబడింది, అట్లు. అట్లు. సో ఎట్లు అతడు గెలుపు నొందాడు, అమాలేకు రాజును ఎలా గెలిచాడు, అతని జనులను ఎలా గెలిచాడు, కొన్ని విషయాలు ఈ రోజున దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుందాం. దానికి ముందుగా అమాలేకు అనేటువంటి ఈ జనాంగాన్ని గూర్చి కొద్దిగా ఒక 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరు ఈ అమాలేకు? ఈ అమాలేకు జనాంగానికి మూల పురుషుడు ఎవరు? ఎవరిలో నుండి ఈ తెగ బయటకు వచ్చింది అనే దాని కొరకు ఇంచుమించుగా బైబిల్ రెగ్యులర్గా చదివేటువంటి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అవగాహన లేనటువంటి వారి కొరకు నేను అతని యొక్క మూల పురుషుని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు ఆదికాండం 36వ అధ్యాయం, ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మీరు గమనించగలిగితే అతని యొక్క వివరాలు ఇక్కడ మనం గమనించగలం. ఆదికాండం 36వ అధ్యాయము 12వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనించండి. ఆమె పేరు లేదు, ఆమె ఎలీఫాజుకు అమాలేకును కనెను. అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. ఆదా కుమారు. ఇప్పుడు మీకు అర్థమవటం కోసం ఎలీఫాజ్ ఎవరంటే, ఇతని తండ్రి ఎవరంటే ఏశావు. ఎవరు చెప్పండి? ఏశావు. ఏశావుకు ఈ 36వ అధ్యాయం మనం ప్రారంభ వచనాలను చదివితే 3 భార్యలు ఉన్నారు. ఏశావుకు 3 భార్యలు ఉన్నారు. 3 భార్యల్లో మొదటి భార్య పేరు ఆదా. మొదటి భార్య పేరు ఆదా. ఆదాకు జన్మించినటువంటి కుమారుల్లో ఒక కుమారుడే ఎలీఫాజ్. ఈ ఎలీఫాజ్ ఉపపత్ని అయినటువంటి ఆమె యొక్క కుమారుడే అమాలేకు. ఆ వివరం మీకు 11వ వచనాన్ని మీరు గమనిస్తే, ఎలీఫాజ్ కుమారులు తేమాను, ఓమారు, సేఫో, గాతాము, కానాజు, తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్ని. ఆమెను అక్కడ ఇరికించి పెట్టారు. అక్కడ ఏశావు యొక్క కుమారుల పేర్లు, వివరాలు, ఆ వంశావళి వివరాలు తెలియచేస్తూ ఆమెను అక్కడ ఇరికించారు. ఆమె ఎలీఫాజుకు భార్య కాదు, ఉపపత్ని. ఆమె కుమారుడే అమాలేకు. కాలక్రమంలో ఈ అమాలేకుకు పుట్టినటువంటి వారే అమాలేకీయులుగా వారొక జనాంగంగా విస్తరించబడ్డారు. ఇప్పుడు ఏశావు
తండ్రి ఎవరు? ఇస్సాకు. యాకోబు ఏసావుకి ఏమవుతాడు? సహోదరుడు, తమ్ముడే కదా. ఇస్సాకు సంతానం ఎవరు? ఏసావు, యాకోబు. బైబిల్లో ఏదోమీయులు అని మనం చూస్తాం. ఏదోమీయులు, ఏసావు సంతానమే ఏదోమీయులు. సో అతని సంతానములో నుండే ఒక చీలికగా, ఒక తెగగా వచ్చినటువంటి వారు అమాలేకీయులు. ఏసావు సంతానం, అతని కుమారులు ఆ వంశావళి, ఆ జనాంగమును ఆ తర్వాత ఏమని పిలిచారంటే ఏదోమీయులు అని పిలిచారు. ఇప్పుడు ఏసావు పెద్ద భార్య ఆదా కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి ఎలీఫాజ్ ఉపపత్ని, ఆమె పేరు రాయలేదు అక్కడ, ఆమె యొక్క కుమారుడే అమాలేకు. ఇతడు మరలా ఒక తెగగా, ఒక జనాంగంగా విస్తరించాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఏసావు సంతానము, యాకోబు సంతానం అన్నదమ్ములు పిల్లలే కదా, అన్నదమ్ములు పిల్లలే కదండి. ఇప్పుడు యాకోబు సంతానములో నుండి ఇశ్రాయేలు ప్రజలుగా జనాంగం విస్తరించారు, ప్రజలు విస్తరించారు. ఏసావు సంతానములో నుండి ఏదోమీయులు వచ్చారు, దానిలో నుండే మళ్ళా అమాలేకీయులు కూడా వచ్చారు. ఈ అమాలేకీయులు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 36వ అధ్యాయం మీరు ఇంకా కొంచెం మీకు వివరంగా కావాలంటే మీరు 4వ వచనాన్ని 36:4 చదివితే కూడా మీకు అక్కడ అర్థమవుతుంది. ఆదా ఏసావునకు ఎలీఫాజును కనెను. ఎవరిని కన్నదంట? ఎలీఫాజును కనెను. 36వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనిస్తే, ఏదోమను ఏసావు వంశావళి ఇదే. ఏసావు, ఏదోము. ఏసావును ఏదోము కూడా పిలిచారు. ఏదోము ఏసావు వంశావళి ఇది. జాగ్రత్తగా మీరు గమనిస్తే అక్కడ 36వ అధ్యాయంలో ఏసావు కానాను కుమార్తెలలో హితీయుడైన ఏలోన్ కుమార్తెయగు ఆదాను, హివీయుడైన సిబియోన్ కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలిబాబను, ఇష్మాయేల్ కుమార్తెయు నెబోయోత్ సహోదరియునైన బాషమాతును పెండ్లాడెను. ముగ్గురిని పెండ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఎవరు చెప్పండి? ఆదా. రెండవ భార్య పేరు అహోలిబామన్. మూడవ భార్య పేరు బాషమాతును. అవి కొంచెం మనకి నోరు తిరగడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా మీరు చదివితే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఏసావు పెద్ద భార్య అయినటువంటి ఆదా కుమారుల్లో ఎలీఫాజు జన్మించాడు. ఇప్పుడు అతని ఉపపత్ని అయినటువంటి ఒక ఆమెకు ఇప్పుడు ఎవరు పుట్టారు? అమాలేకు పుట్టాడు. ఈ అమాలేక తర్వాత అతనిలో నుండి వచ్చినటువంటి సంతతి ఎవరైతే ఉన్నారో వారు అమాలేకీయులు అయ్యారు. వారు ఒక జనాంగంగా కూడా విస్తరించారు. రైట్, వారిని అలా పెడదాం. ఇప్పుడు అమాలేకీయులు అనగా మనకు అర్థం అవ్వాలి, ఎవరని అర్థం అవ్వాలి? ఏసావు సంతానములో నుండి వచ్చినటువంటి వారు. ఏసావు ఎలీఫాజును కన్నాడు. ఎలీఫాజ్ ఉపపత్ని అమాలేకును కన్నది. ఈ అమాలేకీయులుగా విస్తరించబడ్డారు. ఇప్పుడు ఏసావు సహోదరుడైన యాకోబు ఇశ్రాయేలు ప్రజలుగా అతడు ఐగుప్తు దేశంలో విస్తరించబడ్డారు. ఐగుప్తు దేశానికి వారు ఒక 70 మందిగా వెళ్ళారు. అక్కడ వారు ఇంచుమించుగా లక్షల్లోనికి విస్తరించబడ్డారు. అయితే అక్కడ ఐగుప్తు దేశంలో వారు చాలా బాధను అనుభవించారు, శ్రమను అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు, దాసత్వాన్ని అనుభవించారు, వెట్టి చాకిరి చేశారు. వారు కష్టానికి తగిన ప్రతిఫలం లేకుండా బాధపడ్డారు. వారికి సరైన భోజనం లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైన నివాసము లేదు, సరైన వసతులు లేవు. చాలా చాలా వారు అక్కడ నలిగిపోయారు. అయితే
ఇశ్రాయేలు ప్రజలందరూ చేసిన పని ఏంటంటే, వారు తమ దేవుడైన యెహోవాకు తమ కష్టాన్ని బట్టి ఏం చేశారంటే దేవునికి మొర పెట్టారు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఐగుప్తులో కష్టాల్లో, బాధలో, శ్రమలో నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఒకవేళ ఈ ఆదివారం, ఈ పునరుద్ధానపు దినం దేవుని మందిరంలో చేరిన ప్రియ దైవ జనాంగమా, లైవ్లో దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ మీరు కూడా కష్టంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, మీరు చేసిన కష్టానికి తగినటువంటి ఆ ప్రతిఫలం మీ చేతుల్లోకి రావటం లేదా, పనుల్లో మీరు బాధలు ఎదుర్కొంటున్నారా, మీ బాధను బట్టి మీరు మనుషులను ఆశ్రయించడం కాదు, కానీ మీరు దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టగలిగితే మీ ప్రార్థన ఆలకించే దేవుడు నిశ్చయముగా ఆయన మిమ్మలను దర్శిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన పరమ నుండి దిగి వచ్చాడంట. మోషేని ఏర్పాటు చేశాడు. ఐగుప్తు దేశంలో దేవుడు 10 అద్భుతాలను చేశాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? అద్భుతాలను చేసే, నమ్ముతారా? నిజంగా మీరు విశ్వసించేవారైతే రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరైతే స్తోత్రం చెప్పారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించునుగాక, ఆశ్చర్య కార్యాలను దేవుడు జరిగించునుగాక, మీ కన్నిటిని దేవుడు తొడచునుగాక. మీ జీవితాల్లో ఉన్న ఆ నిరాశ, నిస్పృహ ఏదైతే ఉందో అవన్నీ తొలగిపోయి ఆశలు చిగురించునుగాక. అద్భుతాలను చేసి తన బాహుబలముతో ఇశ్రాయేలు ప్రజలను ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. వారిని తరుముతున్నటువంటి ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో దేవుడు ముంచివేశాడు. ఇశ్రాయేలు ప్రజలను అద్దరికి క్షేమంగా చేర్చాడు. వారి మార్గంలో మారాను దేవుడు మధురంగా మార్చాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చాడు. బండను చీల్చి నీళ్ళు ఇచ్చి వారి దాహాన్ని తీర్చాడు. మాంసం అడిగితే మాంసాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. పౌలు గారు అంటాడు కదా, మనం అడిగిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా ఆయన మనకిచ్చే, మనం అడిగేది కొంచెమే కానీ దేవుడు మనకిచ్చేది అత్యధికం. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. వాస్తవంగా మన పరిచర్యలో మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని కొరకు మనం తలంచింది, ఊహించింది, అడిగింది కొంచెమే కానీ ఉన్నతమైన వాటిని దేవుడు మనకి ఇచ్చాడు. వ్యక్తిగతంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా మనం ప్రార్థించిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నతమైన వాటిని మనం పొందుకున్నాం. సమృద్ధిని ఆయన మనకిచ్చే దేవుడు అండి. ఏమిస్తాడు చెప్పండి? ఆయన సమృద్ధినిచ్చే దేవుడు. అరణ్యములో ఎన్ని సంవత్సరాలు నడిచారు ఇశ్రాయేలు ప్రజలు? 1 సంవత్సర కాలంలో మనం ఎన్ని జతల బట్టలు మారుస్తాం? పేతురు గారు నవ్వుతున్నారు, ఆయనకి అర్థమైంది. కనీసం 2-3 జతలన్నా మనం మారుస్తామని 1 సంవత్సరంలో. 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ బట్టలు అయితే వేసుకున్నారో అదే బట్టలతో వారు కానానులో ప్రవేశించారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, వారి బట్ట మాయలేదంట, వారి చెప్పుల వారు తెగలేదంట. కనీసం సంవత్సరానికి 1 జత చెప్పులు మారుస్తాం, మార్చమా? చెప్పుల వారు పైన ఉంటుంది చూడండి, అది తెగలేదంట. అంతగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించాడు. వస్త్రాలు మాయలేదు, చెప్పుల వారు వాళ్ళ కాలు కంట వాపు రాలేదంట. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే అంటాడు, పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసినట్లుగా నేను నా రెక్కల మీద నేను మిమ్మలను మోసాను అంటాడు. ఇశ్రాయేలు ప్రజలను తన బాహుబలముతో బయటికి తీసుకొని రావటమే కాదండి, ఆయన రెక్కల మీద మోసాడు. ఆయన
ఇశ్రాయేలు ప్రజలనే కాదు, నిన్ను నన్ను మనల్ని కూడా ఆయన తన రెక్కల మీద మోసే దేవుడు. హల్లెలూయా. దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ముందున్నాడంట, వెనుకున్నాడంట, పైన కూడా ఉన్నాడంట. మేఘములో ఉండి ఆయన వారిని నడిపించాడంట, అగ్ని స్తంభములో ఉండి ఆయన వారిని నడిపించాడంట. ఇలా ఐగుప్తుని విడిచి ఇశ్రాయేలు ప్రజలు కానానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తు అనగా ఈ లోకం, కానాను అనగా పరలోకం. మనం కూడా ఐగుప్తుని విడిచిపెట్టాం, ఈ లోకంలో నుండి వేరు చేయబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, దేవుని ప్రజలంగా మనం ముద్రించబడ్డాం. మనకు పేరు పెట్టింది సమాజం, ఈ లోకం. ఏమని? వాళ్ళు దేవుని పిల్లలండి. తెలియకుండానే వాళ్ళు అంటారు మనల్ని ఏమని? మరి వాళ్ళు దేవుని పిల్లలే, కానీ మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, దేవుని పిల్లలండి, దేవుని ప్రజలండి అని. ఎస్, మనం దేవుని ప్రజలం, దేవునిలో ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు. మనం ఈ లోకం నుండి వేరు చేయబడ్డాం, లోక ఆశల నుండి వేరు చేయబడ్డాం, లోక సంబంధమైన ఆచారాల నుండి వేరు చేయబడ్డాం. మనం పరలోక సంబంధులం. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. మనం భూమి మీద యాత్రికులం, పరదేశులం. మనం ప్రయాణం చేస్తున్నాం పరలోకానికి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టారు, కానానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనం ఈ లోకం నుండి ప్రత్యేకించబడి పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇలా ప్రయాణమై సాగుతున్న ఇశ్రాయేలు ప్రజలను అమాలేకీలంట రెఫీదీములో వారిని ఎదుర్కొన్నారంట. మీరు నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు గమనిస్తే, తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? అమాలేకీలు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకు దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళ? వీళ్ళ మూల పురుషుడు తాతల దగ్గరికి వెళితే ఒక తండ్రి పిల్లలే కదా వీళ్ళంతా. ఇస్సాకు లో నుండి వచ్చినటువంటి వారే కదా, ఏసావైనా యాకోబైనా. ఈ అమాలేకు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే, ఈ లోకానికి లేదా శరీర సంబంధమైనటువంటి మనసుకు, శరీర సంబంధమైనటువంటి కార్యాలకు, శరీర సంబంధమైనటువంటి ఇచ్చకు సాదృశ్యంగా అమాలేకు కనబడుతూ ఉన్నాడు. పత్ని కుమారుడు కాదు, ఎలీఫజ్ పత్ని కుమారుడు కాదండి. ఎవరు కుమారుడు అమాలేకు చెప్పండి? ఉపపత్ని కుమారుడు. దాన్ని మనం చెప్పుకోవచ్చు, శరీర సంబంధమైనటువంటి కుమారుడు. అబ్రహాము విషయంలో దేవుడు ఏమని మాట్లాడాడు? హాగర్ సంతానము నీకు సంతానం అనబడదు, శారా గర్భము ధరించి కుమారుని కంటుంది, ఆ కుమారుడే నీకు కుమారుడు అనబడతాడు, అతడు వాగ్దాన పుత్రుడు. ఎవరు చెప్పండి? వాగ్దాన పుత్రుడు. దీనినే పౌలు గారు ఏమంటాడంటే క్రొత్త నిబంధన గలతీ పత్రికలో, ఇసాకేమో వాగ్దాన పుత్రుడు, ఈ ఇష్మాయేలేమో శరీర సంబంధమైనటువంటి పుత్రుడని అక్కడ వివరిస్తాడు. శరీర సంబంధమైన కుమారుడు ఒకతను, ఆత్మ సంబంధంగా వాగ్దానము చేయబడి జన్మించేటువంటి కుమారుడేమో ఇస్సాకు. ఇప్పుడు ఎలీఫజ్ పత్ని కుమారుడు కాదు, ఉపపత్ని కుమారుడు. శరీర సంబంధమైనటువంటి కుమారుడు అమాలేకు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా వాగ్దాన కుమారుడైనటువంటి, దేవుని ద్వారా ప్రత్యేకించబడి ఒక జనాంగంగా నడిపించబడుతున్న ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా, అడ్డుగా వారి ప్రయాణానికి, వారి మీదకి యుద్ధం చేయడానికి లేచాడు. ఎవరు? అమాలేకు. మనలో కూడా ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, శరీరం పనిచేస్తుంది.
పౌలు గారు ఏమన్నాడంటే ఆత్మచేత శరీర క్రియలను మీరేం చేయాలి? చంపేయాలి అన్నాడు. లేదంటే శరీరం ఆత్మను చంపేస్తుంది. శరీరం తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మ ఏమంటది? ఉపవాసం ఉండు అంటది, ప్రార్థన చెయ్యి అంటది, మందిరానికి వెళ్ళు, పరిచర్య చెయ్యి. శరీరం ఏమంటది? ప్రార్థన లేదు, ఏమీ లేదులే, ఆదివారం 6 రోజులు కష్టపడ్డావు, ఈరోజే సెలవా, మంచిగా దమ్ము బిర్యానీ వండి మంచిగా కాస్త తిని ప్రశాంతంగా పడుకుంటే సేద తీరుతావు, మళ్ళీ 6 దినాలు చక్కగా పని చేసుకోవడానికి నీకు శరీరం అంటది. మందిరం లేదు, ఏమి లేదులే అంటది. ఇప్పుడు దేన్ని జయించాలి? మనం ఆత్మతో శరీరాన్ని మనం జయించాలి. శరీర సంబంధమైన మనసును జయించాలి. శరీర సంబంధమైన ఆలోచన మనం జయించాలి. శరీర సంబంధమైన కోరికలను మనం జయించాలి. ఆత్మలో మనం మండుతూ, ఆత్మలో రేపబడుతూ దేవుని కొరకు మనం సిద్ధపడాలి. చెప్దామా హల్లెలూయా? చూడండి, రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలు ఉండగా ఈ అమాలేకీలు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి వచ్చేసారంట. ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు ఈ అమాలేకీలతో యుద్ధం చేయడానికి యుద్ధ వాతావరణం, యుద్ధ నైపుణ్యత ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉందా? వీళ్ళు ఐగుప్తులు ఏం చేశారండి? బానిసలుగా పని చేసుకొని బతికారు. దేవుడేదో అద్భుతం చేస్తే బయటపడ్డారు. కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు వారి మీదకి అమాలేకు యుద్ధం చేయడానికి లేచాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో యెహోషువ కత్తి వాడి చేత అమాలేకును అతని జనులను ఏం చేశాడంట? గెలిచాడు. ఇప్పుడు నేనేమంటానంటే, నీ ఆత్మీయ ప్రయాణములో, నీ భక్తి ప్రయాణములో, నీ ప్రార్థన ప్రయాణములో, నీ పరిశుద్ధ యథార్థత నమ్మకత్వం అనే ప్రయాణములో దేవుని గురిగా పెట్టుకొని సాగుతున్న నీ ప్రయాణములో అమాలేకు అనేటువంటి ఒక శరీర సంబంధమైనటువంటి వ్యక్తి, లోక సంబంధమైనటువంటి వ్యక్తి నిన్ను ఎదుర్కొని, నిన్ను అడ్డుకొని నిన్ను నిలిపివేయాలని వాడు చూస్తూ ఉన్నాడు. వాడు ఒక్కొక్కసారి వ్యాపారంలో వస్తాడు, ఒక్కొక్కసారి ఉద్యోగంలో వస్తాడు, ఒక్కొక్కసారి చేతి పనిలో వస్తాడు, ఒక్కొక్కసారి కుటుంబంలోనే లేస్తాడు, ఒక్కొక్కసారి తోబుట్టులో లేస్తాడు. వాడు ఎటువైపు నుంచి మన మీదకి యుద్ధానికి లేస్తాడో మనకి అర్థం కాదు. కానీ మనం మెలకు కలిగి ఉండి వాడిని ఏం చేయాలి చెప్పండి? జయించి వాని మీద మనం గెలుపును పొందాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆదివారం ఉద్యోగంలో నువ్వు ముందుకు కొనసాగించబడకుండా, వ్యాపారంలో కాస్త ముందుకు కొనసాగించబడకుండా, నీ చేతి పనిలో ముందుకు కొనసాగించబడకుండా, చదువుల్లో ముందుకు కొనసాగించబడకుండా, దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించబడకుండా, పరిచర్యలో ముందుకు కొనసాగించబడకుండా, ప్రార్థనలో ముందుకు కొనసాగించబడకుండా నిన్ను అడ్డుకుంటున్న ఆ అమాలేకు ఎవరో, వాని మీద దేవుడు నీకు గొప్ప గెలుపు అనుగ్రహించునుగాక, విజయమునందుదువుగాక. అమాలేకును అతని జనులను యెహోషువ కత్తి వాడి చేత ఎలా గెలిచాడో అటువంటి గెలుపు దేవుడు నీకు కూడా అనుగ్రహించునుగాక. నీవెదుర్కొంటున్న ప్రతి ఆటంకము, ప్రతి వ్యతిరేకత యేసు నామములో దాని మీద దేవుడు నీకు గెలుపు అనుగ్రహించునుగాక, విజయం అనుగ్రహించునుగాక. ఎక్కడ ఏ ఆటంకాలు, అడ్డులు నీ జీవితంలో ఉన్నవో వాటన్నిటిని దేవుడు ఈ రోజున తొలగించునుగాక. వాటన్నిటి మీద నీకు గెలుపు కావాలి అంటే ఎట్లు యెహోషువను గురించి మనం ఆలోచన చేస్తే అతడు ఒక యవనస్తుడు. ఎవరు చెప్పండి? యవనస్తుడు. రెండవది, అతడు మోషే దగ్గర పరిచారకుడు. ఎవరు చెప్పండి? మోషే దగ్గర పరిచారకుడు. ఒక యవనస్తుడు, రెండవది పరిచారకుడు.
ఏ రోజున అతడు యుద్ధ నైపుణ్యతను పొందుకోవడానికి, కలిగి ఉండడానికి యుద్ధ అభ్యాసము చేసిన వాడు కాదు. ఇంకా చెప్పాలంటే మోషే కొండెక్కితే యెహోషువ కూడా కొండెక్కేవాడు. మోషే గుడారంలోనికి వెళితే యెహోషువ కూడా గుడారంలోనికి వెళ్ళేవాడు. మోషే మోకరిస్తే యెహోషువ కూడా మోకరించేవాడు. అంటే ప్రార్థన అనుభవం ఉంది, పరిచర్య అనుభవం ఉంది, దేవుని సన్నిధి అనుభవం ఉంది, కానీ యుద్ధము చేసే అనుభవం యెహోషువ దగ్గర లేదు. కత్తి పట్టే వాడుక కూడా యెహోషువ దగ్గర లేదు. కానీ దేవుని వాక్యం అంటుంది, అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు అతని జనులను గెలచెను. ఎట్లా గెలవగలిగాడు యెహోషువ? ఆ గెలుపు రహస్యం ఏంటి అని మనం ఆలోచన చేయాలి. యెహోషువలా నేను కూడా గెలవాలి, నా జీవితంలో గెలుపును పొందాలి, అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేకతలు అన్నిటిని నేను దాటాలి, అపవాది వాని యొక్క కుతంత్రాలు నేను జయించాలి అని ఆలోచన, ఆశ మంచిదే. కానీ దానికి తగినటువంటి సాధకము కూడా మన భక్తి జీవితంలో మనం కలిగి ఉండాలి. కొండంత ఆశలు ఉంటాయి, ఆ ఆశలకు తగినటువంటి భక్తి జీవితం గోరంత కూడా కనబడదు. ఆలోచనలో మన పెద్దవాళ్ళు అంటారు, రేత్రిపూట అంట కొంతమంది గాల్లో మేళ్ళ కట్టేస్తారంట, కళ్ళగంట తెల్లార ఏం ఉండదు. మనం కూడా అనుకుంటాం, ఓ అది ఇది ఇది అది అది అన్నీ చేద్దామని ఎన్నో ఊహించుకుంటావు, తలస్తావు, మంచిదే. మరి దానికి తగినంతగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని దగ్గర కనిపెట్టగలుగుతున్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా? దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడగలుగుతున్నా? ఇవేముండవు. ఆలోచనలే, ఊహలే, తలంపులే, మేళ్ళగట్టేస్తాం. వాటిని మన జీవితంలో పొందుకోవాలి అంటే దానికి తగినంత భక్తి జీవితం కూడా మన జీవితంలో ఉండాలి. యెహోషువలో నుండి ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, క్లుప్తంగా 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకును అతని జనులను గెలిచెను. నీకు విరోధంగా లేచిన వారిని నువ్వు జయించాలి, వారి మీద నువ్వు గెలుపు నొందాలి అంటే నీ జీవితంలో ఒక 3 ఉండాలి. ఎన్ని ఉండాలి చెప్పండి? 3 ఉండాలి. వాటిలో మొట్టమొదటిది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం మీరు 9వ వచనాన్ని మీరు గమనిస్తే, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, అమాలేకీయులతో యుద్ధము. జాగ్రత్తగా గమనించండి. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యన చిన్న చిన్న సమస్యలు వచ్చేవి. ఈ సమస్యలు వారు పరిష్కరించుకోవడానికి వారు ఎక్కడికి వచ్చేవాళ్ళు అంటే మోషే దగ్గరకు వచ్చేవాళ్ళు. మోషే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అలా వచ్చిన వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తూ ఉండేవాడు. మొదట వచ్చిన వారు సమస్య పరిష్కరించే వరకు వారి వెనక వచ్చిన వాళ్ళు అలా నిలబడాలి. అలా 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 చాలామంది వారి సమస్యలు మోషే దగ్గర పరిష్కరించుకోవడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు అలా నిలబడవలసి వస్తూ ఉంది. ఇది ఎవరు గమనించారంటే మోషే మామైన యిత్రో గమనించాడు. గమనించి ఒక రోజున మోషేతో మాట్లాడుతున్నాడు, అయ్యా దేవుడు గొప్ప దేవుడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఐగుప్తులో నుండి నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల సమస్యలు నువ్వు పరిష్కరిస్తున్నావు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఒకరోజు 10 మంది సమస్యలు పరిష్కరించవలసి వస్తే ఒక వ్యక్తి మొదటగా నీ దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి సమస్య పరిష్కరించబడే లోపు ఇంకా 9 మంది ఏం చేస్తూ ఉన్నారు? నిలబడి ఉంటున్నారు. ఈ 9 మంది సమస్యలు పరిష్కరించబడే వరకు 10వ వాడు నిలబడి ఉంటున్నాడు. నీవు ఇబ్బంది పడుతున్నావు, నీ ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక ఆలోచన చెప్తాను, నువ్వు చేయమని ప్రెజర్ అయితే చేయను,
ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగి దేవుడు ఓకే అంటే దాన్ని నీవు చెయ్యి. ఏంటి ఆలోచన అంటే, ఇశ్రాయేలు ప్రజల మధ్య నువ్వేం చేయాలంటే న్యాయాధిపతులను నువ్వు ఏర్పాటు చేయాలి. 1000 మందికి ఒక న్యాయాధిపతి, 500 మందికి ఒక న్యాయాధిపతి, 100 మందికి ఒక న్యాయాధిపతి, 50 మందికి ఒక న్యాయాధిపతి, 10 మందికి ఒక న్యాయాధిపతి. ఈ 10 మంది దగ్గర పరిష్కరించబడని సమస్య 50 మంది దగ్గర న్యాయాధిపతి దగ్గర కొన్ని రావాలి. 50 మంది దగ్గర న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి దగ్గర పరిష్కరించబడని సమస్య 100 మంది న్యాయాధిపతి దగ్గరికి రావాలి. అక్కడ పరిష్కరించబడని సమస్య 500 మంది దగ్గర ఉన్న న్యాయాధిపతి దగ్గరికి రావాలి. అక్కడ పరిష్కరించబడని సమస్య 1000 మంది దగ్గర న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి దగ్గరికి, అక్కడ పరిష్కరించబడని సమస్య ఏదైతే ఉందో అది నీ దగ్గరికి రావాలి. అప్పుడు నీకు తేలిక అవుతుంది, ఇశ్రాయేలు ప్రజలకు కూడా తేలిక అవుతుంది. ఇది దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుడు సెలవిస్తే ఆ ప్రకారంగా చేయాలి. మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి, బొలోమని వాటిని మనం వెంటనే ఆచరణలో పెట్టకూడదు. వాటిని మొదట దేవుని పాదాల దగ్గర పెట్టి మనం ప్రార్థన చేసి దేవుని అడిగి దేవుడు ఓకే అంటే ఆలోచనలు మనం ఆచరణలో పెట్టాలి. అది దైవ క్రమం, వాక్య క్రమం. సో మోషే ప్రార్థన చేశాడు దేవుని దగ్గర, దేవుడు దానికి అనుమతి ఇచ్చాడు. అలా ఇశ్రాయేలు ప్రజల నడుమ మోషే ఏం చేశాడు, న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. 10 మందికి ఒకళ్ళు, 50 మందికి, 100 మందికి, 500 మందికి, 1000 మందికి న్యాయాధిపతులు ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ యెహోషువ ఎవరు? యవనస్తుడు. యెహోషువ ఎవరు? మోషే దగ్గర ఒక పరిచారకుడు. మోషే కంటే వయసులో పెద్ద ఉన్నవారు, అనుభవం కలిగిన వారు, బలం కలిగిన వారు, అధిపతులు, న్యాయాధిపతులుగా ఉన్నవారు ఉన్నారు. వారిలో ఎవరిని మోషే పిలిచి, ఇదిగో అమాలేకులతో యుద్ధం చేయమని వాళ్ళకి ఎవరికి కూడా ఆయన ఎవరిని పిలిచి చెప్పాడు? యెహోషువ అని పిలిచి చెప్పాడు. ఇప్పుడు యెహోషువ వెంటనే మోషేతో ఈ మాట అనాలి, అయ్యా నేను యవ్వనస్తుడిని, యుద్ధం చేయడానికి యుద్ధ నైపుణ్యత నా దగ్గర, కత్తి పట్టే వాడుక నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, లేదా ప్రధానులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వారిలో సమర్థులైనటువంటి వారిని ముందు పెట్టి యుద్ధానికి వెళ్ళమంటే బాగుండు, వాళ్ళని మేము వెంబడిస్తాం, నేను పిల్లోడిని కదయ్యా అనేటువంటి మాట యెహోషువ మోషేతో అనడానికి అవకాశం ఉంది. కానీ అన్నాడా? వెంటనే మోషే మాటకు విధేయుడైపోయి కత్తి పట్టి ప్రజలను సమకూర్చుకొని అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గెలుపు ఓటముల సంగతి పక్కన, బతికేది చచ్చేది సంగతి పక్కన పెట్టండి. యెహోషువలో నేను గమనించింది ఏంటంటే, నాయకత్వానికి, తమ నాయకునికి యెహోషువ ఏమైపోయాడంటే విధేయుడైపోయాడు. యుద్ధ భూమిలో నేను చచ్చానా బ్రతికానా అన్నది పక్కన పెడితే, నేను నా నాయకునికి విధేయుడను. మోషేకి విధేయుడు అంటే నేను దేవునికి విధేయుడను. యెహోషువలో విధేయత కలిగినటువంటి అనుభవం మనం చూడగలుగుతున్నాం. గెలుపు కావాలి అంటే మన జీవితంలో మన బలం మీద ఆధారపడి లేదు, మనం పట్టిన కత్తి మీద ఆధారపడి లేదు, మనం కలిగి ఉన్న ఆయుధాల మీద ఆధారపడి లేదు. దేని మీద ఆధారపడి ఉందంటే, దేవునికి మనం ఎంతగా విధేయులం అవుతామో దాని మీద ఆధారపడి ఉంది మన గెలుపు. హల్లెలూయా. దేని మీద ఆధారపడి ఉంది చెప్పండి? విధేయత మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేసుకుందాం. యెహోషువ ఆ ప్లేస్లో మనం ఉంటే వెళ్ళగలమా? యుద్ధం ఆడగలమా? కత్తి పట్టగలమా? అడుగులు వేయగలమా? ఎన్ని వంకలు, ఎన్ని సాకులు, ఎన్ని చెప్పేస్తా. మారు మాట మాట్లాడాల యెహోషువ. మోషే ఒకటే అన్నాడు, ఏమన్నాడు? యెహోషువ మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. మారు మాట మాట్లాడకుండా యెహోషువ
జనులను ఏర్పాటు చేసుకుని యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. విధేయుడయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? విధేయుడయ్యాడు. మరి నువ్వు విధేయుడివేనా? గెలుపు కావాలనుకుంటున్నావుగా? ఎదురవుతున్న సమస్యలు, ఎదురవుతున్న ఆటంకాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, ఎదురవుతున్న శ్రమలను గెలవాలనుకుంటున్నావుగా? గెలవాలి అనుకుంటే, గెలుపును చూడాలి అంటే నువ్వు మొదటగా దేవునికి విధేయుడు కావాలి. మొదటగా నువ్వు దేవునికి విధేయుడు కావాలి. బైబిల్లో నుండి కొన్ని రిఫరెన్స్ నేను మీకు ఇస్తాను, చూడండి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 19వ వచనం. త్వరగా మీరు చదివే ప్రయత్నం చేయండి. ఎఫెసీ అపోస్తుల కార్యం 26:19. రాజు ఎదుట నిలబడి పౌలు గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఏం కాలేదంట? చెప్పాలి. ఏం కాలేదంట? ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుతో మాట్లాడుతున్నాడు. రాజా అగ్రిప్ప, ఆకాశము నుండి కలిగిన దర్శనం. ఏ దర్శనం అది? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేకపోయానయ్యా. అప్పటి వరకు పౌలు గారి జీవితం ఏంటి చెప్పండి? సంఘమును హింసించాడు, క్రైస్తవ సమాజాన్ని చిత్రహింసలు చేశాడు, స్టెఫెన్ మరణాన్ని సమర్థించాడు. ప్రధాన యాజకుల దగ్గర, అధికారుల దగ్గర అధికారాన్ని తీసుకొని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని హింసించడానికి, బాధ పెట్టడానికి, వారిని పట్టుకొని చెరసాల్లో వేయడానికి, బంధించడానికి బయలుదేరాడు. అయితే దేవుడు దర్శించగా, దేవుడు మాట్లాడగా, దేవుడు స్పందించగా ఏమైపోయాడు చెప్పండి? విధేయుడైపోయాడు. దేవుడు ఎన్ని మార్లు మాట్లాడుతున్నాడు నీతో? విధేయుడువై మారు మనసు పొందావా? దేవుడు ఎన్ని మార్లు మాట్లాడుతున్నాడు? విధేయుడువై బాప్తిజము పొందావా? దేవుడు ఎన్ని మార్లు మాట్లాడుతున్నాడు? నిన్ను నువ్వు తగ్గించుకొని ఎప్పుడైనా నీలో ఉన్న తొట్టిపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచావా? విధేయుడు అయ్యావా? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు, అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నావు. పౌలు అంటున్నాడు, నేను అవిధేయుడను కాలేకపోయానయ్యా, నేను అవిధేయుడను కాలేకపోయాను. ఈరోజున మన పరిస్థితి ఏంటి? యెహోషువ కత్తివాడి చేత అమాలేకు అతని జనులను గెలవడానికి మూలం అతడు విధేయుడు. పౌలు అంటున్నాడు, నేను అవిధేయుడను కాలేకపోయాను. అపోస్తులు అందరికంటే కూడా పౌలు గారు కడపటివాడు కదా. యేసు ప్రభుతో సంచరించిన అనుభవాలు పౌలు గారికి ఉన్నాయా? లేవు కదా. కంటే పౌలు అంటాడు, అపోస్తులందరికంటే ఏ మాత్రం నేను లెస్ అయినా తక్కువైన వాడను కాదండి. అందరికంటే ఎక్కువ సేవ చేశాడు, ఎక్కువగా దేవుని చేతిలో వాడబడ్డాడు, సంఘాలు కట్టాడు, పత్రికలు రాశాడు. పౌలు గారి నీడబడితే దెయ్యాలు వణికినాయి, చేతి రోమాలు తగిలితే రోగులు స్వస్థపడ్డారు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. కొన్ని ఖండాలను దేవుని వైపు త్రిప్పాడు. అంత బలంగా పౌలు గారు దేవుని చేతిలో వాడబడ్డానికి మూలం ఏంటో తెలుసా? ఒక్కటే, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను, ఒక్క మాటకి నేను మీకు చెప్తానండి, పౌలు గారితో దేవుడు ఎన్నిసార్లు దర్శనంలో మాట్లాడాడు? ఎన్నిసార్లు చూపించండి. ఇట్లాగా
ఒక్కసారికే లోబడిపోయాడు, ఒక్కసారికి జీవితాన్ని అప్పగించుకున్నాడు, ఒక్కసారికి విధేయుడైపోయాడు. ఓ ప్రశ్న, దేవుడు నిన్ను ఎన్నిసార్లు దర్శించుంటాడు? ఎన్నిసార్లు నీతో మాట్లాడుంటాడు? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నావా? నీ మనస్సు మార్చుకున్నావా? నీ ప్రవర్తన దిద్దుకున్నావా? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నావా? దేవుని చిత్తంలో నడిపించబడడానికి అడుగులు వేయగలుగుతున్నావా? ఎక్కడో నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. ఎలా గెలుపు చూస్తావు? ఎలా విజయాన్ని చూస్తావు? ఎలా దేవుడు నీకు గెలుపునిస్తాడు? గెలుపు కావాలి అంటే మొదట మనలో మనం పొందుకోవలసిన అనుభవం ఏంటంటే విధేయత. అవిధేయులను గురించి ఒక 2 వచనాలు నేను మీకు చూపెడతానండి. చూడండి, కొలసీ పత్రిక 3 మీరు 5, 6 వచనాలు చూడండి. కొలసీ పత్రిక 3, 5, 6 వచనాలు మీరు చదివితే మీకు ఒక మాట కనపడుతుంది అక్కడ. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. దేన్ని చంపాలా? దేన్ని చంపాలండి? జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపకపోతే వండనిస్తే, బ్రతకనిస్తే, సౌలుతో దేవుడు చెప్పాడు, పాత నిబంధన రాజైన సౌలుతో దేవుడు చెప్పాడు, అమాలేకీయులను బొత్తిగా నీవు నిర్మూలము చేయి. సౌలు ఏం చేశాడు? కొంతమందిని బ్రతకనిచ్చాడు. చివరికి సౌలు ఎవరి చేతిలో చనిపోయాడు తెలుసా? అమాలేకుని చేతిలోనే చచ్చిపోయాడు. ఎవరు? ఈరోజు నువ్వు చంపకపోతే, నువ్వు దేన్నైతే చంపకుండా, దేవుడు చంపమన్న వాటిని దేన్నైతే చంపకుండా నువ్వు ఉండనిస్తావో, రేపు నీవు దాని చేతిలోనే చస్తావు. అది చరిత్ర మనకు చెప్తున్న సాక్ష్యం. అది చరిత్ర మనకు చెప్తున్న సాక్ష్యం. మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. సౌలును దేవుడు చెప్పాడు, రాజు అయిన సౌలుని అమాలేకీయులను బొత్తిగా నిర్మూలన చేయమంటే కొందరిని ఉండనిచ్చాడంట. చివరికి సౌలు వారి చేతిలోనే సత్యం. ఇక్కడ దేవుడు ఎవరిని చంపమంటున్నాడు? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపండి. చంపకపోతే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత? అవిధేయుల మీదకి వస్తుంది. విధేయుల జీవితంలో గెలుపు, అవిధేయుల జీవితంలో దేవుని ఉగ్రత. ఏది కావాలి? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చూడండి. మనం ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక అందరూ తీయండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి, అబ్బా ఇదేంటండి, ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చి దేవుడు వారితో మరలా చెప్తున్న మాట, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ఎందుకని ఈ మాట దేవుడు పలుకుతున్నాడంటే, అక్కడ వ్రాయబడినటువంటి మాట అవిధేయులైన వారిని గూర్చియే కదా. ఎవరిని గూర్చంట? అవిధేయులను వారిని గూర్చి దేవుడు ఏమంటున్నాడు? మీరెంత మాత్రమును నా విశ్రాంతిలో మీరు ప్రవేశింపలేరు. దేవుని విశ్రాంతిలో, దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో, ఆయన కృపలో, ఆయన ద్వారా అనుగ్రహించబడే సమాధాన స్థితిలో మనం ప్రవేశించాలి అంటే మనం విధేయులం అవ్వాలి. దాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే అవిధేయులం అవ్వాలి. మీరెంత మాత్రము తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన
ప్రమాణం చేస్తున్నాడు. ఎవరిని గూర్చి ప్రమాణం చేస్తున్నాడు? అవిధేయులైనటువంటి వారిని గూర్చి. అవిధేయులైనటువంటి వారి మీదకి ఉగ్రత వస్తుంది. వారు దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేరు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. అయితే ఎవరైతే విధేయులై ఉంటారో వారికి దేవుడు గెలుపునిస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత మరలా మీరు ధ్యానం చేయండి. 2వ విషయం, యెహోషువలో ఉన్నటువంటి 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిర్గమాకాండం 17వ అధ్యాయం మీరు 11వ వచనాన్ని మీరు గమనించాలి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలచిరి. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకులు అతని జనులను గెలవటానికి కారణం ఏంటంటే, 2వది, యెహోషువ యుద్ధ భూమిలో ఉండగా యెహోషువ కొరకు దేవుని దగ్గర చేతులెత్తిన ఒక నాయకుడు యెహోషువకు ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ పక్షంగా దేవుని దగ్గర చేతులెత్తే ఒక దైవజనుడు యెహోషువ వెనకాల ఉన్నాడు. ఏ వ్యక్తి వెనుక, ఏ కుటుంబం వెనుక ప్రార్థించే దైవజనుడు ఉంటాడో ఆ వ్యక్తి, ఆ కుటుంబం నిశ్చయముగా గెలుపు నొందుతుంది. నిశ్చయముగా వారు దీవించబడతారు. ఈ మాట చెప్పటంలో అతిశయోక్తి లేదండి. నీవు దీవించబడడానికి, నీ జీవితంలో ఆత్మ సంబంధమైన వాటిని నీవు విజయాన్ని చూడడానికి దాని వెనుక నీ సామర్థ్యము కాదు, నీ కొరకు ప్రార్థించే దైవజనుడు నీ వెనకమాల ఉన్నాడు. అతడు చేతులు ఎత్తినప్పుడంట ఇశ్రాయేలు ప్రజలు గెలిచారంట. చేతులు దించితే అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారంట. నీ కొరకు ప్రార్థించే దైవజనుడు నీకు దీవెన. హల్లెలూయా. నీ కొరకు ప్రార్థించే దైవజనుడు నువ్వు కలిగి ఉండట, అది నీకు ఆశీర్వాదం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇది నా మాట కాదండి, బైబిల్లో నుండి 2 రిఫరెన్స్ నేను మీకు చూపించి ముందుకు వెళ్తాను. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి బాగా గమనించండి. అతడు ఎవరు చెప్పండి? అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నువ్వు బ్రతకాలి అంటే నీ కొరకు ప్రార్థన చేసే ప్రవక్త ఒకళ్ళు ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? అబీమెలెకు రాజు, గెరారు రాజు అయిన అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. అబ్రహాము భార్య అయిన శారమును తన ఇంట చేర్చుకున్నాడు. శారమును బట్టి అబీమెలెకు రాజు ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న స్త్రీల గర్భాలను దేవుడు మూసేశాడు, వేదన కలిగించాడు. అంతటి భక్తి కలిగిన స్త్రీ ఎవరు? శారమ్మ. హల్లెలూయా. ఓ రాత్రి అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు దర్శనములో. నీవు ఇంట చేర్చుకున్న ఆ స్త్రీ ఎవరో తెలుసా? ఒక పురుషునికి భార్య. జాగ్రత్త అన్నాడు. అబీమెలెకు చేతులు జోడించి గచ్చ దేవుని దగ్గర వణికిపోతాయా? నాకు ఆ విషయం తెలియదు, నిజంగా చెప్తున్నా, నాకు ఆ విషయం తెలీదు. తెలిస్తే నేను నా ఇంట చేర్చుకునేవాడిని కాదు. దేవుడు అన్నాడు, నాకు ఆ సంగతి తెలుసు, నువ్వు యథార్థవంతుడు, అందుకని నీ ద్వారా తప్పు జరగకూడదని నేను నీతో మాట్లాడుతున్నాను. అయినప్పటికీ నువ్వు బ్రతకాలి అంటే నీ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? ఆ స్త్రీని తన భర్తకు అప్పగించి అతని కొరకు నువ్వు అతనికి సంబంధించినవన్నీ అతనికి అప్పచెప్పాయి. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతను ఎవరు? ప్రవక్త. అతడు ప్రార్థన చేస్తే నీవు బ్రతుకుతావు.
లేకపోతే చస్తావు. అబీమెలెకు రాజు కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు, అబీమెలెకు బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు. ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చెయ్యుట. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గర చెప్తున్నారు, అయ్యా, ఫిలిష్తీయుల చేతిలో నుండి మన దేవుడైన యెహోవా మనల్ని విడిపించున్నట్లు మా కొరకు నీవు ప్రార్థన చెయ్యుట మానద్దయ్యా. అంతకుముందు 2 మార్లు కాలు దువ్వి వెళ్ళారు ఫిలిష్తీయుల మీదకి ఇశ్రాయేలు ప్రజలు. గెలుపొందారా? చనిపోయి చాలామంది తిరిగి వచ్చారు వెనక్కి, మిగిలిన వారు. ఇది 3వసారి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? సమూయేలుకి విన్నపం తెలియజేస్తా ఉన్నారు, మా కొరకు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించుట మానవద్దు. సమూయేలు ఏమన్నాడు చదవండి. మీరు 9వ వచనం అలా కంటిన్యూ చేస్తే, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి, బాగా ఈ మాట మీరు మనసును పెట్టండి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. ఇశ్రాయేలు ప్రజల పక్షముగా సమూయేలు దేవుని ఎదుట చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, మీ కొరకు దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు చేస్తున్న ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడు. కాబట్టి మీరు బ్రతుకున్నారు. మీ కొరకు, మీ పక్షంగా, మీ కుటుంబాల కొరకై దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. కాబట్టి శత్రువు మీద దేవుడు మీకు గెలుపునిస్తా ఉన్నాడు, శోధల మీద గెలిపిస్తూ ఉన్నాడు, శ్రమల మీద గెలిపిస్తూ ఉన్నాడు. మీ గెలుపుకు వెనక దేవుని దగ్గర ఎవరు చేతులు ఎత్తబడి ఉన్నాయో తెలుసా? దేవుని సేవకుని చేతులు ఎత్తబడి ఉన్నాయి. హల్లెలూయా. ఉత్తగా వచ్చేసిందా యెహోషువ గెలుపు? ఒకటి ఏంటి చెప్పండి? అతడు విధేయుడయ్యాడు. రెండవది, అతని కొరకు ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు. అబ్రహాము ప్రవక్తగా ప్రార్థన చేస్తే అబీమెలెకు రాజు బ్రతికాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు సమూయేలు ప్రార్థన చేస్తే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల బాహుబలం కాదు, దేవుడు ఉరుములను మెరుపులను మెండుగా కలగచేసి శత్రువు తారుమారు చేయగా ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప గెలుపు వచ్చింది. నీ కొరకు ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక్క మాట చెప్పి ముందుకు వెళతాను. మీరందరూ నన్ను ప్రేమించేవారే. లైవ్లో కూడా ఎంతోమంది దేవుని మాటలు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు ఎన్నడూ కూడా మీరు కలిగి ఉన్న దైవజనుని విమర్శించే ఆలోచన, ఆ తలంపు పొరపాటును కూడా మీ మనసులో పుట్టకూడదు. పొరపాటును కూడా అది మీకు దీవెన కానే కాదు. దేవుని సేవకుడు మిమ్మల్ని బట్టి నిండు మనసుతో ప్రభువును స్తుతించి మిమ్మల్ని దీవించే విధానంలో దైవ సేవకుని యొక్క ఆ మనసును మీరు గెలవగలిగితే ఖచ్చితంగా మీరు దీవించబడతారు.
హల్లెలూయా. నేను ఎరుగుదును, నేను అనుభవించి నేను ఎరుగుదును. దైవజనుడు నిండు మనసుతో హృదయంలో ఏ ఇబ్బంది లేకుండా ప్రభువా ఈ కుటుంబాన్ని దీవించయ్యా అని పలకగలిగితే ఖచ్చితంగా కుటుంబం దీవించబడుతుందండి. అలా మీరు భక్తిలో ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను. మోషే చేతులెత్తాడు, ఇశ్రాయేలు ప్రజలకు గెలుపు. ఒకటి, యెహోషువ విధేయుడయ్యాడు, ఇశ్రాయేలు ప్రజలకు గెలుపు. మూడోది చెప్పి నేను ముగింపులకు వచ్చేస్తాను. మోషే చేతులు ఏమైనాయి అంట చెప్పండి? బరువెక్కినాయి అంట. ఎంతసేపు అని అలా ఎత్తి పడతాడు? చాలా సమయం అయిపోయింది, చేతులు బరువెక్కినాయి. దించాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతున్నారు? ఓడిపోతున్నారు. ఇది ఎవరు గమనించారు? అహరోను, హూరు వీరు గమనించారు. గమనించి ఏం చేశారో తెలుసా? ఒక పెద్ద బండ తీసుకొచ్చి మోషే దగ్గర వేసి, మోషే దగ్గర ఆ బండ పెట్టి మోషేని ఆ బండ మీద కూర్చోబెట్టారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. ఉదయాన కొండపైకి వెళ్ళాడు మోషే. ఇశ్రాయేలు ప్రజల కొరకు, యెహోషువ కొరకు చేతులెత్తాడు. ఉదయం 9 గంటలకు చేతులెత్తాడు. ఉదయం 9 గంటలకు చేతులెత్తినప్పుడు చాలా బలంగా ఉన్నాడు. అదే బలం 10 గంటలప్పుడు ఉంటుందా? 11 గంటలప్పుడు ఉంటుందా? 12 గంటలప్పుడు ఉంటుందా? సమయం గడుస్తూ ఉన్న కొలది ఆ బలం ఉంటుందా? తగ్గిపోతూ ఉంటుంది. కారణం మోషే కూడా మనిషే. దైవజనుడు అయినప్పటికీ కూడా అతను కూడా మనిషే. బలం తగ్గిపోతుంది, భారం అయిపోతుంది, చేతులు నిలపలేకపోతున్నాడు. ఎవరు గమనించారు? అహరోను, హూరు గమనించారు. వెంటనే ఒక పెద్ద రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ రాయి మీద కూర్చోబెట్టారు. మోషే చేతులు అలా పైకెత్తారు. అహరోను పక్కన, హూరు పక్కన వచ్చి వారి భుజాలు ఆ చేతులకు ఆనించారు. అట్లు సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులెత్తి నిలబడ్డాడంట. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 12వ వచనాన్ని మనం ఆ మాట గమనిస్తాం. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా అట్లు ఎట్లు వెంటనే అక్కడ 13వ వచనం ఏం చూస్తున్నాం మనం? అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలచెను. ఆ గెలుపు వెనక ఉన్న రహస్యం అండి అది. దేవుని సేవకుని చేతులను ఆదుకునేవారు కావాలి, బలపరిచేవారు కావాలి, భుజం కాసేవారు కావాలి. ఇక్కడ నేను మీకేం చెప్పదలిచానంటే, అహరోను, హూరు మోషేను అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. మోషేను దేని కొరకు? కొంతమంది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. మోషే కూర్చున్నాడా, నిలబడ్డాడా, ఆయన తెల్ల బట్టలు వేసాడా, కలర్ బట్టలు వేసాడా, ఏ రకం షూ వేసాడు, ఏ రకం చెప్పులు వేసాడు, ఏ రకం కళ్ళజోడు వాడుతున్నాడు, ఏ రకంగా ఫుడ్ తింటున్నాడు, వీటిని. ఇంకా కొంతమంది ఉంటారు, ఈయన వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడ పొరపాటున ఏదన్నా ఒక మాట జారాడా, ఇక ఆ మాట పట్టుకొని పాస్టర్ గారు వాక్యంలో ఇదిగో ఈ మాట అసలు సంబంధం లేకుండా మాట్లాడాడు. ఈ పట్టుకోవడానికి అబ్జర్వేషన్ చేసేవాళ్ళు కొంతమంది. ఈ కాదు, సేవా సంబంధంగా పరిచర్య విషయంలో దైవజనుని భారం ఏంటి, ఆ భారాన్ని బట్టి ఎక్కడ కృంగిపోయాడు, ఎక్కడ మనం ఆదుకోవాలి, ఎక్కడ మనం భుజం కాయాలి, ఎక్కడ మనం నిలబడాలి సపోర్టుగా, ఈ అబ్జర్వేషన్ కావాలి. ఈ అబ్జర్వేషను
అటువంటి ఆలోచన, అటువంటి అబ్జర్వేషన్ ఉన్న వారి ద్వారా దేవుడు గొప్ప గెలుపునిస్తాడు. హల్లెలూయా. సంఘము అనగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలు. ఆదివారం వచ్చి ఆదివారం తర్వాత వెళ్ళిపోయి మరలా ఆదివారం వచ్చేవారం కాదు. ఇది ఒక కుటుంబం. మనమందరము కలిసి దేవుని రాజ్యాన్ని కడుతున్నాం. దేవుని రాజ్య సువార్తను వ్యాపింపచేస్తూ ఉన్నాం. దేవుని పని, దేవుని పరిచర్యను మనం చేస్తున్నాం. దీనిలో నా భారం, నా బాధ్యత, నా వంతు, నేను చేయగలిగింది ఏంటి, నా వంతు ఏంటి? శక్తి లోపం లేకుండా సామర్థ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుని కొరకు పని చేయడానికి అబ్జర్వేషన్ చేసేటువంటి ఆలోచన మనసు నీకుందా? ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నావా? బోలెడంత పని, బోలెడంత పరిచర్య మన ముందు. సేవకునికి భారం అవుతుంది. భుజం కాయగలవా? సపోర్టుగా నిలబడగలవా? ఇటువంటి ఆ ఆశ నీలో ఉంటే గెలుపు నీ సొంతం. హల్లెలూయా. నీ సొంతం అండి. అహరోను హూరు వచ్చి ఆదుకున్నారంట మోషేను. మోషే చేతులు ఏం చేశారు చెప్పండి? ఆదుకున్నారు. ఈ రోజున మనం ఆదుకునే అనుభవంలోనికి రావాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా చెప్పండి అందరూ, నాతో కూడా పౌలుతో కూడా ఏమయ్యారంట వారు? అది ఆయన పని అండి, మాకేం సంబంధం అండి బాబు. అది ఆయన పని. వాకింగ్ చెప్పే పని ఆయన పని, పరిచర్య చేసే పని ఆయన పని, మందులో సేవ చేసే పని ఆయన పని. మాకెందుకండి? మేము ఆదివారం వచ్చి చక్కగా వాకింగ్ వెళ్ళిపోతాం, అంతవట్టి. అంతవట్టికి మా పని, మాకేం సంబంధం లేదు అనుకున్నారా వాళ్ళు? ఇక్కడ అసలు మనం ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే, వాళ్ళెవరు? ఆడవాళ్ళండి. ఎవరు వాళ్ళు? స్త్రీలు. స్త్రీలను గూర్చి పౌలు గారు మాట్లాడుతున్నాడు. అవును, ముద్ర వేస్తున్నాడు, రూఢిగా మాట్లాడుతున్నాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు. క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, బాక్సులు మోసారో, యాంప్లిఫైర్లు మోసారో, కందిర్లు మోసారో, డ్రమ్ములు మోసారో, బాకాలే కట్టారో, పట్టాలే వేశారో, వాహనాలే నడిపారో, ఏం చేశారో పౌలు గారు అంటున్నాడు, సువార్త పనిలో వారు నాతో కూడా ప్రయాసపడ్డారంట. పౌలు గారి యొక్క ప్రయాసం మనకు తెలుసుగా. కొరింథీ పత్రికలు అంటాడు, ఇంకా చెప్పవలసినవి అనేకములు. అంత పడిన ఆయన ప్రయాసలో దానిని అబ్జర్వేషన్ చేసి కొంతమంది స్త్రీలు ముందుకొచ్చి ఆ ప్రయాసలో వారు కూడా ఏమయ్యారు? పాలివారయ్యారు. ఆ ప్రయాసలో వారు ఏమయ్యారు? పాలు పంపులు పొందారు. భుజం కాశారు, సపోర్టుగా నిలిచారు. వారిని గూర్చి పౌలు గారు అంటాడు అక్కడ క్రింద వచనాలలో, ఏమంటాడో తెలుసా? వారికి సహాయము చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఎవరు భుజం అందిస్తారో వారి పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి? జీవ గ్రంథములో ఉన్నాయి. సపోర్ట్, భుజం కాసి ఆదుకున్నాడు అహరోను హూరు. ఈ రోజున సంఘములో మనం కూడా అలాగ మారిపోవాలి. హల్లెలూయా.
చెప్దామా? హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలోని 4వ అధ్యాయంలో మీరు 14వ వచనం చూడండి. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఏం పుచ్చుకున్నారంట? ఏం పుచ్చుకున్నారు? ఏం పుచ్చుకున్నారు? దేంట్లో? ఎక్కడైనా పాస్టర్ గారు భోజనానికి పిలిచినప్పుడు భోజనానికి వెళ్ళేటప్పుడు కాదు. ఎక్కడ పాలు పంచుకోవాలి? శ్రమలో. కష్టములో, ప్రయాసలో పాలు పంచుకోవాలి. ప్రియ దేవుని సంఘమా, పౌలు గారు అంటున్నాడు, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. మంచి పని. సో అలా మనం పాలు పంచుకునే అనుభవంలోనికి రాగలిగితే దేవుడు ఉన్నతంగా ఆయన మనలను దీవిస్తాడు, గెలుపునిస్తాడు ఆయన మనకి. ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఇంకా మీరు 14-15 వచనాలు కూడా మీరు కంటిన్యూ చేస్తే, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపని ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఆయన అక్కడ అవసరతను ఎరిగిన వారై పాలు పుచ్చుకున్నారంట. ఆర్థికంగా సపోర్టుగా నిలబడ్డారు. శ్రమలో పాలు పంచుకున్నారు, ఆర్థికంగా సపోర్టుగా నిలబడ్డారు. నిజంగా వారి విషయమై పౌలు గారు ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయము మీరు 19వ వచనాన్ని చదివితే ఏమంటాడు? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము. ఎవరు అవసరం? పౌలు గారి యొక్క అవసరతను వీళ్ళు తీర్చారు. వీళ్ళ అవసరతను ఎవరు తీరుస్తున్నారు? హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారి యొక్క అవసరత మన భాషలో వరకు మనం ఒక మాటలో చెప్పుకుందాం, ఒక 1000 రూపాయలు. వీళ్ళు వచ్చి ఆ అవసరతలో పాలు పంచుకొని అవసరతను తీర్చారు. వాళ్ళ దగ్గర ఎంత ఉంటే తీర్చుంటారు? ఒక 2000 లేకపోతే 1500 లేకపోతే ఆ 1000 రూపాయలు ఉంటే తీర్చుంటారు. అయ్యా మా దగ్గర ఉన్నది ఇదేనయ్యా, ఉన్న దానిలోనే సహకరిస్తున్నాం, దేవుని పని చేయి అని సహకరించారు. వారి దగ్గర ఉన్న దాంట్లో ఇచ్చారు. 1000 ఉంటే 1000 ఇచ్చారు, 1500 ఉంటే 1500 ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు పౌలు గారికి పాలు పంచుకొని సహాయం చేశారు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. దేని చొప్పున? వీళ్ళ దగ్గర ఉన్నది కొంచెమే. ఇప్పుడు దేవుని దగ్గర ఎంత ఉంది? ఐశ్వర్యము. దేవుని ఐశ్వర్యము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో. అబ్బా, ఆయన కాడ ఒక్క అవసరం తీరిస్తే ఇక్కడ వీళ్ళ దగ్గర దేవుడు ప్రతి అవసరాన్ని. ఎందుకంటే దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన సంపన్నుడు, ఆయన నిధి, తరగని నిధి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఆయన దగ్గర ఎంతో ఉంది. దానిలో నుండి అలా తీసి అలా వేసాడు అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి? ఆయన గుప్పిళ్ళు విప్పితే కోట్ల జీవరాశులు తృప్తి చెందుతున్నాయి. నీ ఇల్లు నిండిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడనంతగా దీవిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఆయన మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడతాయి. దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలచెను. గెలుపు వెనక ఉన్న రహస్యం ఒకటి ఏంటి చెప్పండి? విధేయత. 2, అతని కొరకు ప్రార్థించే దైవజనుడు అతడు కలిగి ఉన్నాడు. 3వది, ఆ దైవజనుని చేతులు భారమైనప్పుడు దాన్ని ఆదుకోవడానికి
చెప్పండి, అహరోను హూరు లాంటి వారు ఉన్నారు. సో మనం కూడా ఆ అనుభవంలోనికి రాగలిగితే మనకు విరోధంగా లేచిన అమాలేకును నిశ్చయముగా మనము గెలుచుదుముగాక, అతని జనులను మనము గెలుచుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అవకాశం ఉన్నవారు. చేతులు ఆకాశము తట్టెత్తి కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. నీకు అడ్డుగా, నీకు వ్యతిరేకంగా, నీవు ముందుకు సాగి వెళ్ళకుండానట్లుగా ఏ విషయాలు నీకు ఆటంకంగా ఉన్నాయో, ఏ అడ్డులు ఆటంకాలు నీకు ముందుగా ఉన్నాయో, వాటి మీద నీకు గొప్ప గెలుపు ఈరోజు నువ్వు పొందుకోవాలి. అనారోగ్యం అడ్డుగా నిలిచిందా? బలహీనతలు అడ్డుగా నిలిచినయా? ఆర్థిక సమస్యలు అడ్డుగా నిలిచినయా? అనారోగ్యం అడ్డుగా నిలిచిందా? శత్రువు అడ్డుగా నిలిచాడా? ఎవరు నీకు అడ్డుగా నిలిచారో, ఎవరు నీకు విరోధంగా లేచారో వారి మీద నీకు గొప్ప గెలుపు నువ్వు చూడాలి. కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు యెహోషువ. అటువంటి గెలుపు ఈ రోజున నీవు పొందుకోవాలి. యేసయ్యా, యెహోషువ వలె నేను కూడా నీకు విధేయుడనైపోతానయ్యా, నీకు లోబడిపోతానయ్యా, నీకు సరెండర్ అయిపోతానయ్యా, నీకు నా జీవితాన్ని అప్పగించుకుంటాను. నీ మాట నేను వింటానయ్యా, నీ మాటకు నేను లోబడతానయ్యా, నేను మారు మనసు పొందుతాను ప్రభా, నేను బాప్తిజము పొందుతానయ్యా, మీ ఆత్మతో నింపబడతానయ్యా, క్రమం తప్పకుండా మందిరానికి వస్తానయ్యా, పరిచర్యలో పాలొందుతాను ప్రభా, నీ కొరకు సాక్ష్యం ఇస్తానయ్యా, విధేయుడునవుతానయ్యా, విధేయురాలనవుతానయ్యా. హృదయాన్ని కఠినపరుచుకోకుండా ప్రభా నీకు లోబడతానయ్యా. ఒక్క తీర్మానం ప్రభు దగ్గర చేయగలవా? నీకు అడ్డుగా లేచిన వారి మీద గొప్ప గెలుపు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుడు నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు. దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఘన కార్యాలు చూడబోతున్నావు. దేవుని మహిమ నీ మీద నిలవబోతా ఉంది. యెహోవా నిస్సిగా జయధ్వజాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ కొరకు ప్రార్థించే దైవ జనుని నువ్వు కలిగి ఉన్నావు. దైవ జనుని చేతులు భారమైనప్పుడు ఆదుకొనగలిగినటువంటి వారు ఉన్నారు. వీటి వెనక గొప్ప విజయం. ఒక్క నిమిషం చేతులు ఎత్తి అడుగుదాం ప్రభువుని. యేసయ్యా, అమాలేకు రాజును అతని జనులను యెహోషువ కత్తి వాడి చేత గెలిచినట్లుగా నా ముందున్న అమాలేకు రాజును నేను జయించాలి. అమాలేకు జనులను నేను జయించాలి. ఈ సమస్యలను నేను గెలవాలి. ఈ బలహీనత నేను గెలవాలి. ఈ శోధన నేను గెలవాలి. ప్రభువా, నాకు గెలుపు కావాలయ్యా, నాకు గెలుపు కావాలయ్యా. అడుగుదాం, చేతులెత్తి అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిశ్చయముగా అమాలేకు రాజును యెహోషువ కత్తి వాడి చేత గెలిచినట్లుగా ఆ గెలుపు నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నీ ముందున్న సమస్య ఏదో, నీ ముందున్న బలహీనత ఏదో, నీ ముందున్న శోధన ఏదో, ఇబ్బంది, ఇరుకు, కష్టం ఏదో, దాన్ని బట్టి ఒక్క నిమిషం ప్రభు దగ్గర అడుగు. అయ్యా, నేను ఈ సమస్యను గెలవాలి, ఈ సమస్యను నేను జయించాలి.
నాకు మీరు సహాయము చేయండి అయ్యా, నాకు మీరు సహాయము చేయండి అయ్యా. అడగండి అడగండి అడగండి, నోరు తెరిచి అడగండి. నీ మొర ఆయన చెవుల్లోనికి చొచ్చి వెళతా ఉంది. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. హిజ్కియా కన్నీటిని చూచిన దేవుడు, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇశ్రాయేలీల మొర ఆలకించిన దేవుడు, వారి కొరకే దిగి వచ్చిన దేవుడు ఈ రోజున నీ కొరకు దిగి నీ ప్రక్కన ఆయన నిలిచి ఉన్నాడు. నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను తడుతున్నాడు, నిన్ను తాకుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు ఆయన. ఓ గొప్ప పర్వతమా, ఇశ్రాయేలును అడ్డగింపు నువ్వెంత మాత్రపు దానవు. నిశ్చయముగా నీ ముందు నిలిచిన, నీకు అడ్డుగా నిలిచిన గొప్ప గొప్ప పర్వతాలను నా దేవుడు చదును భూమిగా మార్చబోతున్నాడు. ప్రాకారాలను కూల్చివేయబోతా ఉన్నాడు. ఇది బలమును బట్టి కాదు, శక్తిని బట్టి కాదు, జ్ఞానమును బట్టి కాదు, ఇది కేవలము దేవుని ఆత్మ ద్వారా జరగబోతున్న కార్యం. ఇది దేవుని ఆత్మ ద్వారా జరగబోతున్న కార్యం. ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యము. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. నీవెంత మాత్రపు దానవనెను, చదును భూమిగా మారెదవు. నీవెంత మాత్రపు దానవనెను, చదను భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. అందరం చెప్దామా? శక్తి చేత కాదనెను, బలముతో నీది. అందరి గొంతులు వినబడాల. శక్తి చేత బలముతో నీది. అందరం చెప్దాం. శక్తి చేత బలముతో నీది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. బిగ్గరగా. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. చెప్దాం. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. నా ఆత్మ ద్వారా
దీని చేతునని యెహోవా 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 సెలవిచెను. యెహోవా యేసు నామములో నీకు విరోధంగా లేచిన ప్రతి ఆయుధము వెరగగొట్టబడునుగాక. నీకు అడ్డుగా నిలబడిన ప్రాకారాలు కూలిపోవునుగాక. గొప్ప పర్వతాలు చదును భూమిగా మారిపోవునుగాక. దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యము నీ జీవితంలో జరుగునుగాక. అమాలేకు రాజును అతని జనులను నీవు గెలచుదువుగాక. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాలు, ప్రతి మాటను ఆయన మీరు నీరు కట్టి ఫలభరితముగా చేయండి. అమాలేకు రాజును అతని జనులను మేము గెలవాలి. మాకు అడ్డుగా ఉన్న ప్రతి వ్యతిరేకత, ప్రతి అడ్డు, ప్రతి ప్రాకారం, ప్రతి పర్వతం యేసు నామములో చదును భూమిగా మారిపోవాలి. ఆ విధంగా మా జీవితాలను ఆయన మీకు అప్పగించుకుని విధేయులమై ప్రార్థించే దైవజనులను కలిగి, ప్రార్థించే దైవజనులను ఆదుకుంటూ ముందుకు కొనసాగించబడే కృప అనుగ్రహించి మహిమ పొందమని దీవించమని యేసు ఘననామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం ఆమేన్.